ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. మండలంలోని కామేపల్లిలో 4 రోడ్ల కూడలి వద్ద నకిలీ రబ్బర్ స్టాంపులతో పొలాలు రిజిస్ట్రేషన్ చేస్తున్న నలుగురిని జరుగుమల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు నకిలీ స్టాంపులతో తప్పుడు ధృవీకరణ పత్రాలు తయారు చేసి 286 గజాల ప్రభుత్వ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఘటనలో ముద్దాయిలుగా ఉన్నారు. విచారణ అనంతరం పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్ఐ మహేంద్ర తెలిపారు. రవికుమార్, కందూరు మండలం, ఎల్లూరు ఇమానుయల్ అలియాస్ కిషోర్, ఇరివిపాలెం మండలం, తాటిపర్తి అశోక్, వెరటిపల్లిపాలెం మండలం అనే వారిని కామేపల్లి సెంటర్లో అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని అరెస్ట్ గల కారణాలు ఏంటనగా జరుగుమల్లి మండలం అయినటువంటి ఎంఆర్ఓ గారు ఎన్ఎన్ కండ్రి విలేజ్లో 286 గజాల స్థలమును చింతకుంట్ల రోసయ్య అనే అతను వాళ్ళ భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించినారని, ఇటువంటి గవర్నమెంట్ అనుమతి పొందకుండా ఈ విధంగా తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినందువల్ల దాని మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత దర్యాప్తులో భాగంగా మాకు వెలుగులోకి వచ్చిన విజయాలు ఏమిటనగా రోసయ్య యొక్క అన్న కొడుకైనటువంటి అంకయ్య మరియు వాళ్ళ తెలిసినటువంటి మరొక ముగ్గురు అందరూ నేరపూరితంగా కుట్రపడి గవర్నమెంట్ స్టాంపులను మరియు అప్పటి విఆర్ఓల యొక్క సంతకాలను ఫోర్జరీ చేసుకొని తప్పుడు ధృవీకరణ పత్రాన్ని పొంది దానిని రిజిస్టర్ ఆఫీస్లో ఇచ్చి తప్పుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వీరు తప్పుడు రబ్బర్ స్టాంపులు ఏ విధంగా వినియోగించారనగా, మొదటగా హర్ష పొదుపు గ్రూప్ ఎన్ఎన్ కంట్రీగా జరుగుమల్లి మండలం అనే ఒక స్టాంపును, మరియు అతను తాటిపర్తి అశోక్ అనే అతను కట్టా మస్తాన్ దగ్గర ఒక విఆర్ఓ దగ్గర పనిచేస్తున్నప్పుడు ఆ విఆర్ఓ దగ్గర ఒక స్టాంపును, ఈ 2 స్టాంపులను ఉపయోగించి ఈ విధముగా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఎన్ఎన్ కంట్రీగా జరుగుమల్లి మండలం అన్న విధముగా తప్పుడు ధృవీకరణ పత్రాన్ని పొంది దాన్ని ఉపయోగించి ఆ 286 గజాన్ని చింతకుంట్ల రోసయ్య తన భార్య పేరు మీద తప్పుడు రిజిస్ట్రేషన్ను చేయించుకున్నారు. ఈ విధముగా ప్రకాశం జిల్లా పోలీస్ తరఫున మరియు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము తెలియజేయడం ఏమనగా, ఎవరైనా సరే తనది కాని భూమిని మరియు గవర్నమెంట్ భూములను ఎవరైనా తప్పుడు ధృవీకరణ పత్రాలు పొంది లేదా స్టాంపులు దాన్ని ఉపయోగించి కనుక నేరాలకు